హాయ్ అండి. రాయలసీమ స్టైల్ చింత చిగురు పచ్చడి చేస్తున్నాను. పల్లీలు వేసి ఇది అన్నంలోకి, రాగి సంగట్లోకి సూపర్ ఉంటుంది. దీనికోసం ఒక గుప్పెడు చింత చిగురు తీసుకొని పుల్లలు ఇట్లా ముదురాకు ఏమైనా ఉంటే తీసి పెట్టేసుకొని వాటర్ వేసుకొని కడిగి పెట్టుకోవాలి. కొన్ని పల్లీలు తీసుకొని కాస్త ఆయిల్ వేసేసుకొని మంట సిమ్లో పెట్టుకొని పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయితేనే బాగా టేస్ట్ పచ్చడి సూపర్ ఉంటుంది. ఈ పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఒక 12 ఎండుమిర్చి వేసాను. ఈ కారం ఎక్కువ ఉంటుంది. ఇవి కూడా ఫ్రై చేసుకొని కాస్త మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. కడాయిలో కాస్త ఆయిల్ వేసేసుకొని చింత చిగురు వేసుకొని దీన్ని కూడా మెత్తగా ఉడికేటట్టు ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆయిల్లోనే కావాలంటే చూసి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక 3 వెల్లుల్లి, సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని చల్లార్చుకోవాలి. ఉల్లిపాయ వేస్తే ఎక్కువ రోజులు ఉండదు, ఇలా అయితే వారమైనా ఉంటుంది. ఈ పల్లీలు మిర్చి ఇవన్నీ మిక్సీకి వేసేసుకొని చింత చిగురు కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే తాలింపు వేసుకోవాలి.